అరబ్బులకి, యూదులకి, అరబ్బులకి, క్రైస్తవులకి అంటే ముస్లింలకి, క్రైస్తవులకి వివాదం తమ తమ యొక్క దేవుడి అంశానికి సంబంధించి. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకున్నాయి. దాంట్లో నేను పెద్ద చర్చకి పోను. ఎందుకంటే ఎవరి సిద్ధాంతం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. అయితే ఈ మధ్య ఇప్పుడు కాలమాన పరిస్థితులు మారుతున్న కాలంలో మార్పు చేర్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇజ్రాయెల్‌ని వాస్తవంగా అన్ని ముస్లిం దేశాలు ద్వేషిస్తుంటాయి, దూషిస్తా ఉంటాయి. అట్లాంటి సందర్భంలో ఇజ్రాయెల్‌ని ఇప్పుడు మిగతా ముస్లిం దేశాలతో స్నేహం పెంపొందించే ప్రయత్నం చేసుకొచ్చినటువంటి వాడు ట్రంప్. 2019కి ముందే 2020కి ముందే ప్లాన్ చేశాడు. సక్సెస్ అయ్యాడు మొదటి దశలో. అప్పట్లో సౌదీ అరేబియాతో కూడా స్నేహస్తం ఉంది అన్నటువంటి ప్రచారం జరిగింది. దుబాయ్, ఇతర దేశాలతో అంతకుముందు ఇజ్రాయెల్‌కి లేనటువంటి విమానాల తర్వాత విమానాల సర్వీసులు అవన్నీ కూడా నడిచినాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి సౌదీ అరేబియాకి, ఇజ్రాయెల్‌కి మధ్య సంబంధాలు పటిష్టం చేసే ప్రయత్నం చేస్తుంటే మహమ్మద్ బిన్ సల్మాన్ దాన్ని తిరస్కరించాడట. మొన్న ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చేటప్పటికి అబ్రహాం అకార్డ్స్ ఇది ఆహ్, వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, తన దేశంలో ప్రాబ్లమ్ వస్తుంది. నా దేశంలో మతపరంగా పూర్తి నమ్మకం ఉన్నటువంటోళ్ళు ఇజ్రాయెల్‌ని పొరపాటున కూడా అంగీకరించరు. యూదుల్ని పొరపాటున కూడా అంగీకరించరు. మా దేశంలోనే అపోజిషన్ తయారవుతది. కాబట్టి ఇజ్రాయెల్‌తో సంబంధాల విషయంలో మీరు మా మీద ఒత్తిడి చేయొద్దని చెప్పి ట్రంప్‌కి తేల్చి చెప్పాడు మహమ్మద్ బిన్ సల్మాన్ అన్నటువంటిది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.